5 నెలల సమయంలో ఆ వైపున 5 సంవత్సరాలు కాదు, ఆదోని నియోజకవర్గంలో 10 సంవత్సరాలు సర్వం మేమే అని అనుభవించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి 5 నెలల సమయం ఇచ్చినారు. చాలు, ఇంకా చాలు. ఈ రోజు నుంచి నేనే మీ ముందు నిలబడి చెప్తా ఉన్నా, ఆదోని నియోజకవర్గంలో ఏ ఒక్క మిడ్ డే మీల్ కానీ, ఏ ఒక్క రేషన్ షాపులు కానీ, ఏ ఒక్క కార్యక్రమాల్లో కానీ లబ్ధి చేకూర్చేటువంటి ఏ ఒక్క పనిలో కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉండడానికి వీల్లేదు. నేను చెబుతా ఉన్నా, చెవులు రెక్కించి వినండి జాగ్రత్తగా. మీకు చెబుతా ఉన్నా, అక్కడ ఉన్న ఇంకొకరికి కూడా చెబుతా ఉన్నా, జాగ్రత్తగా వినండి. మంచిగా మర్యాదగా మా కార్యకర్తలకు వదిలిపోండి. కొంతమంది అంటా ఉన్నారు, మీరు కలెక్టర్ దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి, ఇంకోటి దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి, ముఖ్యమంత్రి దగ్గర లెటర్లు తెచ్చుకోండి. నేను లెటర్లు తెచ్చుకోము, మేము లెటర్లు తెచ్చుకోము. లెటర్లతో మాకు పని లేదు. నేను చెప్పింది అంతకంటే పెద్ద లెటరు. ఓన్లీ ఎక్కడెక్కడైతే ఇంతకు ముందు మీరు చేసుకుంటా ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీరు ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం చేసే బాధ్యత నాదే. మీరు వెళ్ళండి. ఎక్కడ ఒకే ఒక్క మాట చెప్తాను, ఆదోనిలో హింస చేయొద్దు. హింస చేయడం నాకు ఇష్టం లేదు. కొట్టుకోవడం మీద, గూండాగిరి మీద, రౌడయిజం మీద నాకు నమ్మకం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్ని రోజులు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీరు అనుభవించినారు. ఇంకా చాలు. మా కార్యకర్తలకు వదిలిపెట్టిపోండి. 10 సార్లు చెప్పను, నేను ఒకేసారి చెప్తాను. నేను చెబితే స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్పినట్టే. నేను చెబితే మీనాక్షి నాయుడుతో సహా జిల్లాలో అందరూ చెప్పినట్టే. నేను చెబితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కళ్యాణ్ ఆవేశంగా చెప్పినట్టే. మనల్ని ఆపగలిగే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఈ 5 ఏళ్ళు కాదు, రాబోయే 25 ఏళ్ళు ఉండదు అని మీ అందరికీ చెప్తా. ఎవరిని కొట్టదు, ఎవరిని తిట్టదు. ప్రశాంతంగా వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి. ఎవరు మిమ్మల్ని పక్కకు తోస్తారో నేను చూసుకుంటా.